చరిత్రను తిరగరాస్తూ సరికొత్త రికార్డును సృష్టిస్తూ భారత రాజకీయ యువనికాపై ఇక నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. దశాబ్దాల చరిత్రను చెరిపేస్తూ నెహ్రూ రికార్డును బద్దలు కొడుతూ ప్రజాస్వామ్య పీఠంపై తిరుగులేని నేతగా నిలవబోతున్నారు. సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి దేశ ప్రధానిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించి 6 దశాబ్దాలుగా చెక్కు చెదరని రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోబోతున్నారు. అవును, భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త సువర్ణ అధ్యాయాన్ని కూడా లిఖించబోతున్నారు. మోడీ పొలిటికల్ రికార్డ్స్ పై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. భారత రాజకీయాల్లో ఒక సువర్ణ మైలురాయిగా నిలిచిపోయింది. 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ జూన్ 10 నాటికి 4399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డు కనుమరుగవనుంది. గత ఏడాది జూలై 25నే ఇందిరాగాంధీ పేరిట ఉన్న 4077 రోజుల రికార్డును అధిగమించిన మోదీ ఇప్పుడు ఏకంగా నెహ్రూ రికార్డునే బ్రేక్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలవబోతున్నారు. అయితే నెహ్రూ కాలం నాటి పరిస్థితులకు ఇప్పటి మోదీ శకానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. నెహ్రూ దేశ పగ్గాలు చేపట్టినప్పుడు భారత జనాభా కేవలం 34 కోట్లు మాత్రమే. కానీ 2014లో మోదీ అధికారంలోకి వచ్చేనాటికి అది 131 కోట్లకు చేరగా ఇప్పుడు ఏకంగా 146 కోట్లు దాటింది. అలాగే తొలి ఎన్నికల్లో 17 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 83 కోట్లకు పైగా పెరిగింది. ఇంతటి భారీ జనాభా, కోట్లాది మంది ఓటర్ల మధ్య ఒకే నాయకుడు దశాబ్దానికి పైగా నిరవధికంగా అధికారంలో కొనసాగటం ఆయనపై ప్రజలకున్న అచంచల విశ్వాసానికి సజీవ సాక్ష్యం. కేవలం జనాభా మాత్రమే కాదు, రాజకీయ ముఖచిత్రం కూడా ఈ 7 దశాబ్దాల్లో పూర్తిగా మారిపోయింది. 1951, 52 తొలి ఎన్నికల్లో కేవలం 53 రాజకీయ పార్టీలు పోటీ చేస్తే 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 744కు చేరింది. నెహ్రూ కాలంలో దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. కానీ మోదీ ఎన్నో బలమైన ప్రాంతీయ పార్టీలు, సంకీర్ణ రాజకీయాల మధ్య అత్యంత తీవ్రమైన పోటీ వాతావరణంలో నెగ్గుకొస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ సుదీర్ఘ పాలన సాగించడం ఆయన అసాధారణ రాజకీయ చతురతకు నిదర్శనం. నరేంద్ర మోదీ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటుకుంటూ వచ్చారు. వరుసగా 2 సార్లు పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన రికార్డు సృష్టించారు. అంతేకాకుండా నెహ్రూ తర్వాత వరుసగా 3 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన ఏకైక నాయకుడిగా కూడా మోదీ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అధికార వ్యతిరేకతను అధిగమించి ప్రతిసారీ ప్రజల ఆశీర్వాదం పొందటం ఆయన నాయకత్వం పటిమను తెలియజేస్తోంది. మోదీ సుదీర్ఘ పాలనలో దేశంలో ఉన్నత విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. 2014 నుంచి 2026 మధ్యకాలంలో ఐఐటీల సంఖ్య 16 నుంచి 23కు పెరిగింది. అలాగే ఐఐఎంల సంఖ్య 13 నుంచి 21కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా ఎయిమ్స్ ఆసుపత్రుల సంఖ్య 7 నుంచి ఏకంగా 23కు పెరిగింది. మౌలిక సదుపాయాల కల్పనలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో మోదీ సర్కార్ తనదైన బలమైన ముద్ర వేసింది. నెహ్రూ పాలన సాగించిన కాలంలో ప్రైవేటు టీవీ ఛానళ్లకు కానీ, సోషల్ మీడియా కానీ, స్మార్ట్ ఫోన్లు కానీ లేవు. కానీ మోదీ పాలన పూర్తిగా డిజిటల్ యుగంలో నిరంతర నిఘా నీడలో సాగుతోంది. 24 గంటల పాటు న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిరంతర ప్రభుత్వాన్ని పర్యవేక్షిస్తూనే ఉంటాయి. ఇంతటి కఠినమైన విమర్శలు, నిరంతర స్క్రూటినీ మధ్య కూడా మోదీ తన ప్రజాదరణను ఏమాత్రం కోల్పోకుండా 10 ఏళ్లకు పైగా నిరవధికంగా పాలన సాగించడం నిజంగా విశేషం. మోదీ ఖాతాలో ఇదివరకే మరో అరుదైన రికార్డు కూడా ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా ఆయన పదవీకాలం 8930 రోజులు దాటింది. దీంతో దేశంలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రభుత్వాధినేతగా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పుడు జూన్ 10వ తేదీతో 6 దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న నెహ్రూ రికార్డును బ్రేక్ చేసి
భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యధిక కాలం నిరవధికంగా పనిచేసిన ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు లిఖించబోతున్నారు. ఇది కేవలం ఒక రికార్డు కాదు, నవభారత నిర్మాణంలో మోదీ వేసిన ఒక చెరగని సంతకం.